దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఏఎల్పి CBT1 రిజల్ట్ అయితే రావడం జరిగింది. సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి ఏదైతే CBT1 సెలెక్ట్ చేసినటువంటి లిస్ట్ ఇచ్చాడు, అలాగే క్యాస్ట్ వైజ్గా కూడా కట్ ఆఫ్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కట్ ఆఫ్స్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు ఏంటి, అలాగే లిస్ట్లో ఎంతమంది క్వాలిఫైర్ అని కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నెగ్లిజెన్స్ చేయకుండా ఈ 20 డేస్ అయితే కాన్ఫిడెంట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడికి వచ్చేసరికి చూసుకుంటే నార్మలైజేషన్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ CBT2 ఆఫ్ ALP అగనిస్ట్ నెంబర్ వచ్చేసరికి జోన్ వచ్చేసరికి సికింద్రాబాద్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఎంతమంది ఈ షార్ట్ లిస్ట్ అయ్యారంటే 35,569 మందిని అయితే దీనికి షార్ట్ లిస్ట్ అయితే చేసాడు అనమాట. అంటే 35,569 ఈ ఎగ్జామ్ అయితే CBT2 ఎగ్జామ్ అయితే రాయటం జరుగుతుంది. దానిలో కట్ ఆఫ్లో వచ్చేసరికి చూసుకుంటే అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 56.20, అలాగే SC వచ్చేసరికి 38.27, ST 32.32, OBC 41.81, EWS వచ్చేసరికి 40.09, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 30.42. ఇక్కడ OBC కంటే EWS అనేది 3.82 అయితే తక్కువైతే ఉందన్నమాట. సో ఓవరాల్గా అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 56, లీస్ట్ కట్ ఆఫ్ కనుక చూసుకుంటే 32.32 ST అయితే ఉంది. సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మొత్తం 35,569 మంది అయితే క్వాలిఫై అయ్యారు. సో వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్కి 20 రోజులు మాత్రమే ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో ప్లాన్డ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో 20 రోజులు చాలా క్రూషియల్ టైం ఇది. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే యూజ్ఫుల్గా ఉంటుందో అది నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఒక సబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకుని టాపిక్ వైజ్గా అయితే 20 రోజులు అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.